హలో గుడ్ ఈవినింగ్ అందరికీ. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి జువాలజీ సిలబస్లోని రోగనిరోధక వ్యవస్థ గురించి తెలుసుకుందాము. సో ఇది వచ్చేసి సిలబస్ సీనియర్ ఇంటర్మీడియట్లోని ఒక యూనిట్ అన్నమాట. సో ఇది చాలా ఈజీగా అండ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో లెట్స్ బిగిన్. సో ముందుగా రోగ నిరోధకత అంటే ఏంటి అంటే, సో డైలీ మనం చాలా రకాల మైక్రో ఆర్గానిజమ్స్కి గురవుతూ ఉంటాం. సో ఆ మైక్రో ఆర్గానిజమ్స్ నుంచి మనకు డిసీజెస్ అనేవి కలుగుతూ ఉంటాయి. కానీ ఎక్స్పోజ్ అయినటువంటి ఆ సూక్ష్మజీవులు వెళ్ళిన వెంటనే మనకు డిసీజెస్ అనేవి రావట్లేదు. ఎందుకంటే మనలోని వైట్ బ్లడ్ సెల్స్, తెల్ల రక్త కణాలు ఏం చేస్తున్నాయంటే ఈ సూక్ష్మజీవులతో పోరాడి మన దేహాన్ని రక్షిస్తున్నాయి. సో ఇలా బాడీస్ యొక్క కెపాసిటీని, అంటే మైక్రో ఆర్గానిజమ్స్కి అగెనిస్ట్గా పోరాడేటటువంటి ఆ కెపాసిటీనే ఏమంటామంటే మనం ఇమ్యూనిటీ, రోగ నిరోధకత. సో ఒక జీవి వ్యాధిని కలుగజేసేటువంటి సూక్ష్మజీవులతో పోరాడేటటువంటి సామర్థ్యాన్ని మనం రోగ నిరోధకత అంటాము. సో ఇక్కడ హానికారక సూక్ష్మజీవులు మనకు బ్యాక్టీరియా అయ్యే ఉండొచ్చు, వైరస్లు కానివ్వచ్చు, లేకపోతే పరాన్నజీవులు, శిలీంధ్రాలు. ఇవన్నీ ఏం చేస్తూ ఉంటాయంటే బాడీకి డిసీజెస్ని కలుగజేయడానికి వస్తూ ఉంటాయి. కానీ బాడీ ఏం చేస్తుందంటే వీటి నుంచి మనం రక్షిస్తూ ఉంటుంది. సో దీన్నే రోగ నిరోధకత అంటాము. దీంట్లో చాలా రకాల కణాలు ఉంటాయి, తర్వాత కణాలు, అవయవాలు, ఇవన్నిటిని కలిపి మనం రోగ నిరోధక వ్యవస్థ అని అంటామన్నమాట. సో ఈ వ్యవస్థ ఏం చేస్తుందంటే మనది, బయటిది, అంటే సెల్ఫ్, నాన్ సెల్ఫ్, స్వ, పర అనే తేడాలను ఇది గుర్తించి మన దేహాన్ని బయటి సూక్ష్మజీవుల నుంచి రక్షిస్తుందన్నమాట. సో ఇది వచ్చేసి మనకు ఈ రోగ నిరోధక వ్యవస్థ గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని మనం రోగ నిరోధక శాస్త్రం అని అంటాము. ఇంగ్లీష్లో అయితే ఇమ్యూనాలజీ అని అంటాం అన్నమాట. ఈ ఇమ్యూన్ అనే పదాన్ని మనం లాటిన్ భాష నుంచి తీసుకోవడం జరిగింది. లాటిన్ భాషలో వచ్చేసి ఇమ్యూన్ అంటే మినహాయింపు అన్నమాట. దేహానికి సూక్ష్మజీవుల నుంచి మినహాయింపు అని అర్థం దీనికి. సో నెక్స్ట్ దీంట్లో మనం రోగనిరోధక వ్యవస్థలో నెక్స్ట్ మనం తెలుసుకుంటున్నటువంటి టాపిక్ ఏది అంటే రోగనిరోధక రేఖలు లేదా దేహంలోని రక్షణ రేఖలు అన్నమాట. సో దేహంలోని ప్రతి ఉన్నత శ్రేణి జీవులు అంటే మనకు అన్ని ఉన్నత శ్రేణి జీవుల్లో మనకు బాడీలో 3 రక్షణ రేఖలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. వాటిని మనం దేహ రక్షణ రేఖలు అని అంటాం. సో మొదటిది వచ్చేసి ప్రథమ రక్షణ రేఖ. సో ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అని అంటాం. హానికారక సంక్రమణ జీవుల నుండి బ్యాక్టీరియా, వైరస్, పరాన్నజీవులు, శిలీంధ్రాలు ఇవన్నీ కూడా దేహంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మన ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అంటే ప్రథమ రక్షణ రేఖ రంగంలోకి తిరుగుతుంది. దీంట్లో ఏవి వస్తాయంటే మనకు చర్మము, శ్లేష్మ స్తరాలు, లాలాజలము, అంతేకాకుండా కన్నీటిలోని లైజోజైము అనే ఎంజైమ్, ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే ఇవి అన్నీ కూడా ప్రథమ రక్షణ రేఖ కిందకి వస్తాయి. ఇవి ఏం చేస్తాయంటే సూక్ష్మజీవులు దేహంలోకి ప్రవేశించకుండా ఆపేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మనకు బిట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఆ ప్రథమ రక్షణ రేఖ కిందికి ఉదాహరణ ఏవేవి అంటే చర్మము, శ్లేష్మ స్తరాలు, లాలాజలం, అంతేకాకుండా కన్నీటిలోని లైజోజైమ్ అనే ఎంజైమ్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ద్వితీయ రక్షణ రేఖ. సో కొన్నిసార్లు ఏమవుతూ ఉంటుందంటే ప్రథమ రక్షణ రేఖను దాటేసి లోపలికి వచ్చేస్తూ ఉంటాయి సూక్ష్మజీవులు. సో అప్పుడు ఏమవుతుందంటే ద్వితీయ రక్షణ రేఖ యాక్టివ్ అయిపోతుంది, చైతన్యవంతం అవుతుంది. వ్యాధికారక సూక్ష్మజీవులు ప్రథమ రక్షణ రేఖను దాటి దేహంలోకి ప్రవేశించినప్పుడు ఈ కణాలు వచ్చేసి మళ్ళీ వాటిని చంపేస్తూ ఉంటాయి, సూక్ష్మజీవులను చంపేస్తూ ఉంటాయి. సో ద్వితీయ రక్షణ రేఖ కిందికి ఏవేవి వస్తాయంటే భక్షక కణాలు, ఫాగోసైట్స్. పేర్లోనే ఉంది భక్షించే కణాలు, తినేటటువంటి కణాలను మనం
భక్షక కణాలు. ఇంగ్లీష్‌లో అయితే ఫాగోసైట్స్ అని అంటాం. ఫాగో మీన్స్ ఈటింగ్ అండ్ సైట్స్ మీన్స్ సెల్స్ అనమాట. ఈ ఎవరిని తింటాయంటే సూక్ష్మజీవులను, వాటి నుంచి విడుదలైనటువంటి హానికారక పదార్థాలను ఇవేం చేస్తూ ఉంటాయి, తినేస్తూ ఉంటాయి. అంతేకాకుండా సహజ అంతక కణాలు సహజంగా అంటే సెల్స్‌ని ఏం చేస్తూ ఉంటాయి, సంక్రమిక అంటే వైరస్ కానీ, బ్యాక్టీరియాతో కానీ ఇన్ఫెక్ట్ అయినటువంటి కణాలను ఏం చేస్తూ ఉంటాయంటే ఇవి చంపేస్తూ ఉంటాయి. అందుకే వీటికి పేరు సహజ అంతక కణాలు. ఇంగ్లీష్‌లో అయితే న్యాచురల్ కిల్లర్ సెల్స్ అని అంటాం. ఎన్‌కేసీ. అంతేకాకుండా ప్రతి సూక్ష్మజీవ ప్రోటీన్లు అంటే ఈ సూక్ష్మజీవులు ప్రోటీన్స్ రిలీజ్ చేస్తుంటాయి కదా, వాటికి అగనెస్ట్‌గా పనిచేసేటువంటి ప్రోటీన్లను ఉత్పత్తి చేయడం. ఇలా ద్వితీయ రక్షణ రేఖ కిందకి ఇవన్నీ వస్తాయి. అంతేకాకుండా ఇన్ఫ్లమేషన్. ఉజ్వలనం అంటే ఏంటి అంటే చాలా రకాల కణాలు ఎక్కడైతే మనకు సూక్ష్మజీవి ఎక్కువగా ఉన్నటువంటి సూక్ష్మజీవుల సంక్రమిత కణాలు ఉందనుకోండి, అక్కడికి ఏమవుతాయంటే ఈ భక్షక కణాలు, అన్ని రకాల కణాలు అన్నీ కూడా ఎక్కువగా వచ్చేసి అక్కడ ఉండిపోతాయి. అక్కడ ఉండి ఏం చేస్తూ ఉంటాయంటే ఆ సూక్ష్మజీవికి విరుద్ధంగా పనిచేస్తూ ఉంటాయి. సో అలా అందరూ వచ్చి ఒకే చోటు చేరడం వల్ల ఏమవుతూ ఉంటుందంటే ఆ ప్రదేశం అంతా కూడా ఎర్రగా, అక్కడ రక్త సరఫరా ఎక్కువైపోయి ఎర్రగా మారిపోయి మంట అనేది కలుగుతూ ఉంటుంది. దాన్నే ఉజ్వలనం అని అంటాం అనమాట. అంతేకాకుండా జ్వరం కూడా. సో లోపల ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా అయినప్పుడు జ్వరం రూపంలో ఏమవుతుంది అంటే జ్వరం వచ్చిందంటే ఏంటి అంటే లోపల రియాక్షన్స్ జరుగుతూ ఉన్నాయని అర్థం. సో మీరు దీనికి ఉదాహరణ ఒకటి నేను చిన్నది చెప్తాను. మనం వ్యాక్సిన్ తీసుకుంటున్నప్పుడు ఏదైనా వ్యాక్సిన్ తీసుకున్నాం, రీసెంట్గా కరోనా వ్యాక్సిన్ అందరం తీసుకున్నాం కదా. ఫస్ట్ వ్యాక్సిన్ వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే చాలామందికి జ్వరం అనేది రావడం జరిగింది. జ్వరం వచ్చింది అంటే మనకు వేసినటువంటి ఆ వ్యాక్సిన్ కరెక్ట్‌గా పనిచేస్తుంది అని అర్థం అనమాట. అంటే లోపల ప్రతి జనకాలు, ప్రతి దేహాలు ఫైట్ చేస్తున్నాయని అర్థం అనమాట. సో అంటే జ్వరం రాకపోతే పని చేయట్లేదని కాదు. చాలామందికి ఏమవుతుందంటే వ్యాక్సిన్ తీసుకోగానే జ్వరం అనేది ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా అంటే కొత్తగా మనం ఏం చేస్తున్నాము, ఆ పదార్థాన్ని మన బాడీలోకి ఇంజెక్ట్ చేస్తున్నాం కాబట్టి బాడీ ఏమవుతుంది, ఏదో కొత్తగా వచ్చేసింది అనేసి అక్కడ సెల్స్ అంతా కూడా యాక్టివేట్ అయిపోయి దాంతో ఫైట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఆ ఇన్ఫెక్షన్తో ఫైట్ చేస్తూ ఉంటాయి. ఆ టైంలోనే ఏమవుతుందంటే బాడీ టెంపరేచర్ కొంచెం హై అయిపోతుంది. దాన్ని మనం ఫీవర్ అని అంటాం అనమాట. ఇది నార్మల్గా జరిగేటువంటి కండిషన్ అనమాట. సో సెకండ్ డోస్ తీసుకున్నాం. ఫస్ట్ డోస్ తీసుకున్నప్పుడు చాలామందికి ఏమైపోయిందంటే జ్వరం రావడం జరిగింది. బట్ అట్ ద టైమ్ ఆఫ్ సెకండ్ డోస్ మనకు మళ్ళీ జ్వరం వచ్చిండదు. ఎందుకు అంటే ఆల్రెడీ ఒకసారి ఫస్ట్ టైం దాన్ని మనం ఏం చేసినాము, ఫేస్ చేసినాం. మన బాడీ దాన్ని ఏం చేసింది, ఫస్ట్ టైం ఫేస్ చేసింది. ఫస్ట్ టైం పంపించినప్పుడు కొత్తది కాబట్టి జ్వరం వచ్చింది. బట్ సెకండ్ టైం మళ్ళీ అది పంపించడం వల్ల ఏమైపోయిందంటే మెమరైజ్ చేసుకుంది. ఇది ఆల్రెడీ నా బాడీలోకి ఒకసారి వచ్చింది, దీంతో నేను ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది దానికి గుర్తు ఉంటుందన్నమాట. సో సెకండ్ టైం ఏం జరగదు, మనకు జ్వరం అనేది రావడం జరగదన్నమాట. సో ఇలాంటి అంటే ఫీవర్ అప్పుడప్పుడు మనకు రావడం మంచిదే అనమాట. బాడీలో ఆ సెల్స్ అన్నీ కూడా యాక్టివ్గా పనిచేస్తున్నాయని అర్థం. అలా అనేసి సో 2-3 డేస్ కంటే కూడా కంటిన్యూస్గా జ్వరం వస్తే దట్ ఈస్ నాట్ గుడ్ ఫీవర్. ఓకేనా. సో ఇక్కడ ద్వితీయ రక్షణ రేఖ కిందకి మనకి ఏమేమి వస్తాయంటే భక్షక కణాలు, సహజ అంతక కణాలు, తర్వాత ప్రతి సూక్ష్మ జీవ ప్రోటీన్లు, ఉజ్వలనం అండ్ ఫీవర్, జ్వరం అన్నమాట. ఇవన్నీ కూడా ద్వితీయ రక్షణ రేఖ కిందకి వస్తాయి. ఇక్కడ ప్రథమ రక్షణ రేఖ, ద్వితీయ రక్షణ రేఖ రెండు కూడా చాలా వేగంగా పనిచేస్తూ ఉంటాయి, చాలా వేగంగా రెస్పాన్సెస్ను చూపిస్తూ ఉంటాయి. కానీ అంటే వ్యాక్సిన్ ఇప్పుడు అది తొందరగా ఏదైనా బాడీలోకి ఎంటర్ అయ్యింది అనగానే యాక్షన్ రాగానే రియాక్షన్ని చూపిస్తూ ఉంటాయి. విత్ ఇన్ ద షార్ట్ టైం అనమాట. చాలా తక్కువ టైంలో తొందరగా ఏం చేస్తూ ఉంటాయి, రెస్పాన్సెస్ని చూపిస్తూ ఉంటాయి. అయితే ఇవన్నీ కూడా ఎలాంటివి అంటే నాన్ స్పెసిఫిక్, అంటే విశిష్టత ఉండదన్నమాట. ఎవరు వచ్చినా కూడా, ఏ సూక్ష్మజీవి వచ్చినా కూడా దానికి ఒకేలాగా రియాక్ట్ అవుతుంది, తొందరగా రెస్పాండ్ అవుతుంది అనమాట. అంటే వాటి మీద తొందరగా ఏం చేస్తాయి, చర్యలను చూపిస్తూ ఉంటాయి. కానీ
లేదు నేను ఆ వైరస్ ఆ పర్టిక్యులర్ సూక్ష్మజీవి వచ్చినప్పుడు మాత్రమే నేను రియాక్ట్ అవుతా. ఇది దీనికి నేను రియాక్ట్ అవ్వను. ఇలా ఉండదనమాట. సో, ఏ సూక్ష్మజీవి బయట నుంచి ఏదొచ్చినా గూడా దానికి ఈ 2 గూడా ఏం చేస్తాయి, ప్రథమ మరియు ద్వితీయ రక్షణ రేఖలు ఏం చేస్తాయి, చాలా వేగంగా పనిచేస్తాయి. వీటికి విశిష్టత అనేది ఉండదనమాట. నాట్ స్పెసిఫిక్ అనమాట. సో, స్పెసిఫిక్ అంటే ఏంటి అంటే, విశిష్టత అంటే ఏంటంటే, ఒకదానికి మాత్రమే విశిష్టత కలిగి ఉండడం. అలా కాదనమాట. ఎవరొచ్చినా కూడా ఇవేం చేస్తాయి, ఒకే విధంగా రెస్పాండ్ అవుతాయి. సో, నెక్స్ట్ చూడండి థర్డ్ టైపు తృతీయ రక్షణ రేఖ. వ్యాధికారక సూక్ష్మజీవులు ప్రథమ, ద్వితీయ 2 రక్షణ రేఖలను రెండింటిని దాటుకొని శరీరంలోకి ప్రవేశించినప్పుడు లింఫోసైట్లు లేదా శోషరస కణాలు ప్రతిదేహాలను ఉత్పత్తి చేసి ఆ సూక్ష్మజీవులతో పోరాడేటట్టు చేసి ఆ సూక్ష్మజీవుల నుంచి దేహాన్ని రక్షిస్తాయి. సో, వీటిని తృతీయ రక్షణ రేఖ అని అంటామన్నమాట. తృతీయ రక్షణ రేఖ కిందికి ఏమొస్తాయంటే లింఫోసైట్లు లేదా శోషరస కణాలు అని అంటాము. సో, ఇది చాలా ప్రత్యేకమైనటువంటి విశిష్టతను కలిగి ఉంటుంది. తృతీయ రక్షణ రేఖకు విశిష్టత ఉంటుందన్నమాట. అంటే ఒక ప్రత్యేకమైనటువంటి సూక్ష్మజీవి వచ్చినప్పుడే దాని మీద మాత్రమే పనిచేస్తుంది. వేరే వాటి మీద అన్నిటి మీద పనిచేయదన్నమాట. అయితే ఇది పూర్తి క్రియాత్మకతను ప్రదర్శించడానికి చాలా రోజులు పడుతుంది. సో, కానీ ఇది ఇందాక ప్రథమ మరియు ద్వితీయ ఏం చెప్పినాను, చాలా తక్కువ టైంలో రెస్పాండ్ అవుతాయి అని చెప్పాను. బట్ థర్డ్ టైప్ అలా కాదనమాట. చాలా లేటుగా ఏమవుతుంది, దీని యొక్క చర్య అనేది మనకు కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో, ఇది దేహంలోని 3 రకాల రక్షణ రేఖలు. సో, నెక్స్ట్ వచ్చేసి రోగనిరోధక వ్యవస్థలోని కణాల గురించి డిస్కస్ చేసుకుందాము. సో, మనకు 3 రకాల రోగనిరోధక వ్యవస్థకు సంబంధించినటువంటి కణాలు ఉన్నాయి. అవి ఏవి అంటే లింఫోసైట్లు లేదా వీటిని మనం తెలుగులో శోషరస కణాలు అని అంటాము. లింఫ్ అంటే ఏంటి, శోషరసం. సైట్లు అంటే కణాలు. లింఫ్లో ఉంటాయి, శోషరసంలో ఉంటాయి కాబట్టి ఈ కణాలకు శోషరస కణాలు అనే పేరు వచ్చింది. లింఫోసైట్స్ అని అంటాం. రెండవది వచ్చేసి భక్షక కణాలు. ఇంగ్లీష్లో అయితే ఫాగోసైట్స్ అని అంటాము. ఫాగోసైట్స్ అంటే ఏంటో మీకు ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను. నెక్స్ట్ 3వ రకం కణాలు వచ్చేసి ఉపక్రియ కణాలు. సో, 3 రకాల కణాలు లింఫోసైట్లు, ఫాగోసైట్లు, ఉపక్రియ కణాలు. తెలుగులో చెప్పాలంటే శోషరస కణాలు, భక్షక కణాలు, ఉపక్రియ కణాలు. సో, ముఖ్యంగా రోగ నిరోధక వ్యవస్థలో వచ్చేటువంటి కణాలన్నీ కూడా తెల్ల రక్త కణాలు. మెయిన్గా మన రక్తంలో 3 రకాల కణాలు ఉంటాయి. అవి ఏవేవి అంటే ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త ఫలికలు. ఎర్ర రక్త కణాలు ఏమో ఆక్సిజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ సరఫరాలో ఉపయోగపడతాయి. తెల్ల రక్త కణాలు ఏమో దేహాన్ని సూక్ష్మజీవుల నుంచి కొత్త పదార్థాల నుంచి రక్షిస్తూ ఉంటాయి. అంటే రక్షణలో పాల్గొంటాయి, రక్షక భటుల్లాగా పనిచేస్తూ ఉంటాయి. రక్త ఫలికలు ఏం చేస్తాయంటే ఏదైనా దెబ్బ తగిలినప్పుడు ఎక్కువ రక్తం బయటికి దేహం నుంచి వెళ్లకుండా ఆ బ్లీడింగ్ నుంచి ఈ రక్త ఫలికలు ఏం చేస్తూ ఉంటాయి, రక్తాన్ని కట్టేలాగా చేసి రక్తాన్ని బయటికి వెళ్లకుండా ఆపుతూ ఉంటాయి. ఇలా 3 రకాల కణాలు అనేవి మన రక్తంలో ఉన్నప్పటికీ రక్షణలో పాల్గొనేది మాత్రం తెల్ల రక్త కణాలు. కాబట్టి రోగనిరోధక వ్యవస్థలో వచ్చేటువంటి కణాలన్నీ కూడా తెల్ల రక్త కణాలు. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. సో, ఫస్ట్ మనం లింఫోసైట్స్ గురించి డిస్కస్ చేసుకుందాము. ఆల్రెడీ చెప్పుకున్నాం శోషరస కణాలు అని అంటాము. సో, ఈ లింఫోసైట్లు ఎక్కడి నుంచి పుడతాయి అంటే అస్థి మధ్య కాండ కణాల నుంచి. అస్థి అంటే ఏంటి, ఎముకలోని మధ్యలో మనకు అస్థి మధ్య ఉంటుంది. ఆ అస్థి మధ్యలోని కాండ కణాల నుంచి పుడతాయి లింఫోసైట్స్. ఇవి గుండ్రంగా లేదా అండాకారంగా ఉండి పెద్ద కేంద్రకాన్ని కలిగి ఉంటాయి. వీటిలో కొన్ని ఇవి ఎలాంటి తెల్ల రక్త కణాలు అంటే మనకు మెయిన్గా 2 రకాల తెల్ల రక్త కణాలు ఉన్నాయి. కణికాయుత, కణికారహిత. కణికాయుత వచ్చేసి 3 రకాలు. ఏవేవి అంటే మనకు బేసోఫిల్స్, ఎసినోఫిల్స్, న్యూట్రోఫిల్స్, ఇలా 3 రకాలు ఉన్నాయన్నమాట. అంటే వాటి యొక్క కణద్రవంలో
రేణువులు ఉంటాయి, కణికలు ఉంటాయి. అందుకే వాటిని కణికాయుత అని అంటాం. దాంట్లో కిందికి ఏవేవి వస్తాయంటే బేసోఫిల్స్, ఎసినోఫిల్స్, నెక్స్ట్ న్యూట్రోఫిల్స్. సో ఇవి లింఫోసైట్లు మాత్రం తెల్ల రక్త కణాలు. వీటిలో ఏముండవు, కణికా రహిత అనమాట, కణికలు ఉండవు. కణికలు లేనటువంటి తెల్ల రక్త కణాలు ఏవేవంటే మోనోసైట్లు, లింఫోసైట్లు. సో వీటిలో ఈ శోషరస కణాలలో కొన్ని చిన్నవిగా ఉంటాయి, కొన్ని పెద్దవిగా ఉంటాయి అన్నమాట. రెండు సైజులలో మనకు అవైలబుల్గా ఉంటాయి. సో దీన్ని మెయిన్గా ఇవి వచ్చేసి 3 రకాలు: బి లింఫోసైట్లు, టీ లింఫోసైట్లు, సహజ అంతక కణాలు. సో లింఫోసైట్లు ఎన్ని రకాలు? 3 రకాలు: బి లింఫోసైట్లు, టీ లింఫోసైట్లు, నెక్స్ట్ సహజ అంతక కణాలు. ఇందులో సో 3 రకాల శోషరస కణాలు ఉన్నాయి. వాటిని బి లింఫోసైట్లు, టీ లింఫోసైట్లు మరియు సహజ అంతక కణాలు. ఇవి ఎక్కడి నుంచి ఉద్భవిస్తున్నాయంటే అస్థి మధ్యలోని కాండ కణాల నుంచి పుడుతున్నాయి. ఇవి ఆకారంలో గుండ్రంగా లేదా అండాకారంగా ఉంటాయి. వీటిలో ఒక పెద్ద కేంద్రకం కలిగి ఉంటుంది. సో ఇవి ఎలాంటి తెల్ల రక్త కణాలు అంటే కణికా రహిత తెల్ల రక్త కణాలు. ఇందులో మనకు 2 సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి, ఒకటి చిన్నది, ఇంకొకటి పెద్దది అన్నమాట. సో ఈ 3 రకాలలో బి లింఫోసైట్లు, టీ లింఫోసైట్లు ఈ 2 కూడా చిన్నవి అన్నమాట, చిన్న లింఫోసైట్స్. కానీ సహజ అంతక కణాలు మాత్రం పెద్దవి అన్నమాట. సో అందుకే వీటికి స్థూల కణికాయుత లింఫోసైట్స్ అని అంటాం. స్థూల కణికాయుత లింఫోసైట్స్, లార్జర్ గ్రాన్యులర్ లింఫోసైట్స్. సో ఆల్రెడీ మీకు చెప్పినాను, చిన్న లింఫోసైట్స్ వచ్చేసి బి కణాలు, టీ కణాలు, పెద్ద లింఫోసైట్స్ వచ్చేసి సహజ అంతక కణాలు. ఒక్కొక్క దాని గురించి మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుందాం ఇప్పుడు. సో ఫస్ట్ వన్ వచ్చేసి బి లింఫోసైట్లు. ఇవి ఎక్కడి నుంచి పుడతాయి అంటే హస్తి మధ్య నుంచి పుడతాయి, అక్కడ కాండ కణాల నుంచి పుడతాయి. సో క్షీరదాలలో అయితే అన్ని క్షీరదాలలో అయితే అస్థి మధ్యలో భ్రూణం అంటే పిండ దశలో ఉన్నప్పుడు కాలేయంలో, తర్వాత పక్షులలో వచ్చేసి బర్సా ఫ్యాబ్రిషియస్లో ఇవి దాంట్లోనే ఇవేమవుతూ ఉంటాయి, పరిణితి చెందుతూ ఉంటాయి అన్నమాట. పరిణితి చెందడం అంటే క్రియాశీలంగా మారడాన్ని పరిణితి చెందడం అని అంటాం. పరిణితి చెందిన బి కణాలు ఏం చేస్తాయంటే ప్రతిదేహాలను ఉత్పత్తి చేసి వాటిని ఏం చేస్తాయంటే ఆ బి కణాల యొక్క ప్లాస్మా త్వచం పైన ప్రదర్శిస్తూ ఉంటాయి. సో ఇవే ప్రతిజనక గ్రాహకాలుగా పనిచేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ డయాగ్రామ్ వేస్తాను. ఇది ఒక బి కణం అనుకోండి. ఈ బి కణం ఏం చేస్తుంది అంటే ప్రతి దేహాన్ని ఉత్పత్తి చేసి ఆ ప్రతి దేహాన్ని తన యొక్క ఉపరితలంపై, త్వచం యొక్క ఉపరితలంపై ప్రదర్శిస్తూ ఉంటాయి. సో ఈ ప్రతి దేహాలు ఏం చేస్తూ ఉంటాయంటే ప్రతిజనకాన్ని స్వీకరించడానికి రెడీగా ఉంటాయి, గ్రాహకాలు అంటాం అందుకే. దీంతో పాటు ఇక్కడ ఇంకొక అణువులు కూడా ఉంటాయి. అవి ఏవి అంటే MHC2. MHC అంటే ఇక్కడ మేజర్ హిస్టో కంపాటబిలిటీ కాంప్లెక్స్ అన్నమాట. దీని గురించి వివరంగా మళ్ళీ మనం తెలుసుకుంటాము. సో ఇవి ప్రతి దేహాలను ఉత్పత్తి చేసి రోగ నిరోధకతను మనకు కల్పిస్తూ ఉన్నాయి కాబట్టి ఇలాంటి రోగ నిరోధకతను ఏమంటామంటే హ్యూమోరల్ లేదా దేహద్రవ నిర్వర్తిత రోగ నిరోధకత అని అంటాం. అంటే ప్రతి దేహాలను ఉత్పత్తి చేసి మనకు కల్పించేటువంటి రోగ నిరోధకతను దేహద్రవ నిర్వర్తిత రోగ నిరోధకత, ఇంగ్లీష్లో అయితే హ్యూమోరల్ రోగ నిరోధకత అంటాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి టీ కణాలు. టీ కణాలు వచ్చేసి టీ లింఫోసైట్లు. ఇవి పుట్టడం అయితే అస్థి మధ్య మూల కణాల నుంచి పుట్టి అక్కడ నుంచి థైమస్ గ్రంథికి వెళ్ళిపోయి అక్కడ ఏమవుతాయంటే క్రియాశీలంగా మారుతాయి, అంటే పరిణితి చెందుతాయి. అందుకే వీటికి టీ లింఫోసైట్లు అని పేరు వచ్చింది. అంటే పరిపక్వత, మెచ్యూరిటీ అనేది ఎక్కడ వస్తూ ఉంది, వీటికి థైమస్ గ్రంథిలో వస్తున్నాయి కాబట్టి వీటికి టీ లింఫోసైట్లు అని అంటాము. సో ఇవి బి లింఫోసైట్ల లాగా నేరుగా డైరెక్ట్గా ప్రతిజనకాన్ని గుర్తించలేవు అన్నమాట. అందుకు ఇవి గుర్తించాలంటే వీటికి ఎవరి సహాయం కావాలి అంటే ప్రతిజనక సమర్పక కణాలు, డెండ్రైటిక్ కణాలు, లాంగర్హన్ కణాలు, ఇలాంటి కణాలను ప్రతిజనక సమర్పక కణాలు అని అంటాము. ఈ ప్రతిజనక సమర్పక కణాలు వచ్చేసి వీటికి ప్రతిజనకాన్ని సమర్పించినప్పుడు మాత్రమే ప్రతిజనకాన్ని ఇవేం చేస్తాయి, గుర్తిస్తాయి. లేకపోతే డైరెక్ట్గా ఇవి గుర్తించలేవు. ఇవి 2 రకాలు. మామూలుగా అంటే
4 రకాలు ఉంటాయి. మనకి ఇంటర్ సిలబస్‌లో మాత్రం రెండే 2 టీ కణాలు. అవి ఏవేవి అంటే టీ హెల్పర్ కణాలు, టీ సైటోటాక్సిక్ కణాలనమాట. సో ఇవి ఎందువల్ల టీ హెల్పర్ ఎందుకయింది, టీ సైటోటాక్సిక్ ఎందుకయిందనేది మనం ముందు ముందు తెలుసుకుంటాము. సో ఇది మెయిన్‌గా టీ లింఫోసైట్‌లో 2 రకాలు. టీ హెల్పర్ కణాలు, టీ సైటోటాక్సిక్ కణాలు. టీహెచ్ అంటే టీ హెల్పర్ కణాలు, టీసీ అంటే టీ సైటోటాక్సిక్ కణాలన్నమాట. సో ఇవి ఇక్కడ మనకి ఈ టీ హెల్పర్ కణాలు ఏమవుతాయంటే హ్యూమోరల్ అంటే దేహద్రవ నిర్వర్తిత రోగనిరోధకతలో పాల్గొంటాయి. అదేవిధంగా కణ నిర్వర్తిత రోగనిరోధకతలో పాల్గొంటాయి. దేహద్రవ అంటే ప్రతి దేహాలను ఉత్పత్తి చేయడం ద్వారా వచ్చేటువంటి రోగనిరోధకతను అని చెప్పినాను నేను. అలాగే కణ నిర్వర్తిత అంటే ఏంటంటే కణాల ద్వారా జరిగేటువంటి వచ్చేటువంటి రోగనిరోధకతను మనం కణ నిర్వర్తిత అని అంటాం అనమాట. సో ఈ రెండింటిని ఏం చూపిస్తుంది, టీహెచ్ కణాలు చూపిస్తూ ఉంటాయి. కానీ టీసీ సెల్స్ మాత్రము ఓన్లీ కణ నిర్వర్తిత రోగ నిరోధకతలో మాత్రమే పాల్గొంటూ ఉంటాయి. ఇక్కడ నుంచి వీటి వచ్చేటువంటి అవకాశం ఉంది. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో వీటి రకాలు విధులన్నీ కూడా మనం ముందు తెలుసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ టైపు సహజ అంతక కణాలు. సహజ అంతక కణాలు వచ్చేసి ఇవి ఎక్కడి నుంచి పుడతాయంటే స్థూల కణికాయుత లింఫోసైట్లు అని కూడా అంటాము. ఇవి పెద్దగా ఉండి రేణు సహితంగా ఉండి అంటే కణజీవ ద్రవంలో రేణువులు ఉంటాయి. అంతేకాకుండా అస్థి మధ్య నుంచి ఏర్పడి దేహ కణజాలాలలోను దేహంలోని కణజాలాలు ప్రసరణలోను ఇవి ఏమవుతూ ఉంటాయి, విస్తరించి ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే వైరస్ సంక్రమిత కణాలను, క్యాన్సర్ కణాలను, ట్యూమర్ కణాల మీద దాడి చేసి వాటిని నాశనం చేస్తూ ఉంటాయి. ఇవి 2 రకాల పదార్థాలను విడుదల చేస్తాయి. ఒకటి ప్రోటీన్ అనమాట. అదేది అంటే పెర్ఫోరిన్ పేరులోనే ఉంది చూడండి, రంధ్రాలు. పెర్ఫోరేషన్స్ అంటే ఏంటి, రంధ్రాలను కలుగజేసేటువంటి ప్రోటీన్ని పెర్ఫోరిన్స్ అంటాం. రంధ్రాలను కలుగజేసేటువంటి ప్రోటీన్లను పెర్ఫోరిన్స్ అంటాం. అలాంటి ప్రోటీన్స్లను ఇవి విడుదల చేస్తాయి. ఏవి సహజ అంతక కణాలు. ఈ పెర్ఫోరిన్లు పోయి ఏవైతే వైరస్ సంక్రమిత కణాలు ఉన్నాయో వాటి యొక్క కణం త్వచం మీద ఏం చేస్తాయి, రంధ్రాలను ఏర్పరుస్తాయి. నెక్స్ట్ ఇవే సహజ అంతక కణాలు ఇంకొక ఎంజైమ్లను, ఇంకొక రకమైనటువంటి ఎంజైమ్లను విడుదల చేస్తాయి. దాని పేరు వచ్చేసి గ్రాన్ ఎంజైమ్. ఇది ఒక ప్రోటియోలైటిక్ ఎంజైమ్ అన్నమాట. ప్రోటియోలైటిక్ అంటే కణంలో ఉన్నటువంటి ఆ ప్రోటీన్లను విచ్ఛిన్నం చేసేటువంటి ఎంజైమ్ను ప్రోటియోలైటిక్ ఎంజైమ్ అని అంటాం. దాని పేరు వచ్చేసి గ్రాన్ ఎంజైమ్స్. సో ఇవి వైరస్ సంక్రమిత కణాల లోపలికి వెళ్తాయి. పెర్ఫోరిన్స్ చేసినటువంటి రంధ్రాల ద్వారా లోపలికి వెళ్ళిపోయి ఆ కణాన్ని ఏం చేస్తూ ఉంటాయి, విచ్ఛిన్నం చేస్తుంటాయి. ఈ విధంగా వైరస్ సంక్రమిత కణాలను అవి ఏం చేస్తాయి, సహజ అంతక కణాలు నాశనం చేస్తాయి అన్నమాట. సో ఇది లింఫోసైట్లు. 3 రకాలు, బి లింఫోసైట్లు, టీ లింఫోసైట్లు మరియు సహజ అంతక కణాలు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి భక్షక కణాలు. పేరులోనే ఉంది. 2వ రకం వచ్చేసి భక్షక కణాలు. మీకు ఆల్రెడీ నేను చెప్పినాను భక్షక కణాలు అంటే ఏంటో. సో ఇవి కణాలను తినేటటువంటి తెల్ల రక్త కణాలు. ఇవి కూడా ఎక్కడి నుంచి ఏర్పడుతున్నాయి, అస్థి మధ్య నుంచి ఏర్పడి అవయవాలు, కణజాలాలు, బ్లడ్ సర్క్యులేషన్, ప్రసరణలో విస్తరించి ఉంటాయన్నమాట. సో ఇవి వచ్చేసి మనకి వీటిలో ఉన్నటువంటి కేంద్రకాన్ని బట్టి ఇవి 2 రకాలు. ఏకకేంద్రక భక్షక కణాలు, బహురూప కేంద్రక భక్షక కణాలు. ఏకకేంద్రక ఫాగోసైట్లు, ఏకకేంద్రక భక్షక కణాలు అంటే వీటిలో ఒకటే ఒక కేంద్రకం ఉంటుంది. ఇవి రేణురహిత తెల్ల రక్త కణాలు. సో ఈ ఏకకేంద్రక భక్షక కణాలన్నీ కూడా మోనోసైట్లు. వీటిలో ఇవి వచ్చేసి రేణువులు ఉండవు కాబట్టి రేణురహిత తెల్ల రక్త కణాలు అన్నమాట. సో ఇవి రక్తం నుంచి కణజాలాలకు వెళ్ళిపోతాయి. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత దేనిగా మారుతున్నాయి, మ్యాక్రోఫేజ్లుగా మారుతున్నాయి. వీటిని మనం తెలుగులో స్థూల భక్షక కణాలు అని అంటాం. మాక్రోఫాజ్లను స్థూల భక్షక కణాలు అంటాం అన్నమాట. సో కణజాలాలకు వెళ్ళి మాక్రోఫాజ్లుగా మారి అక్కడ సూక్ష్మజీవులను, చనిపోయినటువంటి మృత కణాలను, కణ వ్యర్థాలను ఏం చేస్తూ ఉంటాయి, తినేస్తూ ఉంటాయి అన్నమాట. అంతేకాకుండా
క్రియాశీల మ్యాక్రోఫేజ్లు ప్రతిజనక సమర్పక కణాలుగా కూడా పనిచేస్తూ ఉంటాయి. సో ప్రతిజనక టీ లింఫోసైట్లకు ప్రతిజనకాన్ని అంటే సమర్పించే కణాలుగా కూడా ఇవి ఏకకేంద్రక ఫాగోసైట్లు మ్యాక్రోఫాజులు పనిచేస్తూ ఉంటాయన్నమాట. వివిధ అవయవాలలోని మ్యాక్రోఫేజ్ల పేర్లు కింద పట్టికలో ఇవ్వడం జరిగింది. ఈ పట్టిక నుంచి మనకు క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి సో మీరు జాగ్రత్తగా ఈ టేబుల్ని మీ మైండ్లో పెట్టుకోండి. సో చూడండి, రక్తంలో అయితే మ్యాక్రోఫాజ్ పేరు ఏంటి అంటే మోనోసైట్స్. రక్తంలోని మ్యాక్రోఫేజెస్ ఏవి అంటే మోనోసైట్లు. కాలేయంలోని మ్యాక్రోఫాజులు క్యూఫర్ కణాలు. మూత్రపిండంలోని మిసెంగియల్ కణాలని అంటాం. మూత్రపిండంలో వచ్చేసి కిడ్నీలో వచ్చేసి మిసెంగియల్ సెల్స్ అని అంటాం. ఊపిరితిత్తులో అయితే డస్ట్ కణాలు లేదా ఆల్వియోలార్ మ్యాక్రోఫేజెస్ అని అంటాం. మెదడులో అయితే మైక్రోగ్లియర్ కణాలు అని అంటాం. సంయోజక కణజాలంలో వచ్చేసి హిస్టియోసైట్స్ అని అంటాం. ఎముకలో వచ్చేసి మనకు ఆస్టియోక్లాస్ట్ అంటాం. సైనోవియల్ ద్రవంలో వచ్చేసి సైనోవియల్ కణాలు అని అంటాం అన్నమాట. సో ఇవి ఏకకేంద్రక భక్షక కణాలు. నెక్స్ట్ వచ్చేసి బహురూప కేంద్రక ఫాగోసైట్స్. పేరులోనే ఉంది. సో ఈ భక్షక కణాలలో కేంద్రకము ఉంది. ఆ కేంద్రకము బహురూపాలను చూపిస్తూ ఉంది కాబట్టి బహురూప కేంద్రక ఫాగోసైట్లు అని అంటారు అన్నమాట. సో ఇంగ్లీష్లో అయితే పాలిమార్ఫోన్యూక్లియర్ ఫాగోసైట్స్. పాలి అంటే చాలా, మార్ఫో అంటే రూపాలు. ఎవరికి ఉన్నాయి? న్యూక్లియర్ అంటే కేంద్రకానికి ఎక్కువ రూపాలు ఉన్నాయి, బహురూపాలు ఉన్నాయి అని అర్థం. ఇవి రేణు సహిత అంటే వీటిలో రేణువులు ఉంటాయి. రేణువులు కలిగినటువంటి తెల్ల రక్త కణాలు. వీటి కిందికి ఉదాహరణలు న్యూట్రోఫిల్స్, బేసోఫిల్స్, ఇసినోఫిల్స్. ఇలా 3 రకాలు ఉన్నాయి. అయితే ఇవి ఎక్కడి నుంచి పుడతాయంటే అస్థి మధ్య నుంచి పుడతాయి. ఈ మూడిట్లో న్యూట్రోఫిల్లే చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటాయి కాబట్టి అందుకే బహురూప కేంద్రక ఫాగోసైట్లు అనే పేరు న్యూట్రోఫిల్స్కే పరిమితమైందనమాట. సో ఇవేం చేస్తాయంటే సూక్ష్మజీవులను కణభక్షణ చేస్తాయి, తినేస్తాయి. బేసోఫిల్స్ మాత్రము కణభక్షణ చేయవు. దానికి బదులుగా హిస్టమిన్స్, బ్రాడీకైనిన్స్, హెపారిన్ ఇలాంటి ఉజ్వల పదార్థాలను విడుదల చేసి సంక్రమణ క్రిములపై పోరాడుతూ ఉంటాయి. ఇసినోఫిల్స్ మాత్రము భక్షక కణాలే కానీ చాలా తక్కువ అనమాట. బలహీన భక్షక కణాలు. చాలా తక్కువ టైమ్స్లో ఇవేం చేస్తుంటాయి? భక్షిస్తూ ఉంటాయి. చాలా వరకు ఇవి అలర్జీ చర్యలను నిరోధిస్తూ ఉంటాయి. ఇవి బహురూప కేంద్రక ఫాగోసైట్లు. సో ఇవి భక్షక కణాలు 2 రకాలు. ఏకకేంద్రక భక్షక కణాలు, బహురూప కేంద్రక ఫాగోసైట్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు 3వ రకమైనటువంటి కణాలు వచ్చేసి ఉపక్రియ కణాలు. 3వ రకమైనటువంటి కణాలను మనం ఉపక్రియ కణాలు అంటాం. అంటే మనకు ఈ లింఫోసైట్లకు రోగనిరోధకత వ్యవస్థలో లింఫోసైట్లకు సహాయపడేటువంటి కణాలను మనం ఉపక్రియ కణాలు అని అంటాం. ఇంగ్లీష్లో అయితే ఆక్సిలరీ సెల్స్ అని అంటాం. సో వీటికి ఉదాహరణలు వచ్చేసి బేసోఫిల్స్, మాస్ట్ సెల్స్, మాస్ట్ కణాలు, రక్త ఫలికికలు, అంతేకాకుండా ప్రతిజనక సమర్పక కణాలు. ఈ 4 కూడా మనకు ఉపక్రియ కణాల కిందికి వస్తాయన్నమాట. సో ఫస్ట్ మనం మాస్ట్ కణాల గురించి తెలుసుకుందాం. మాస్ట్ కణాలు వచ్చేసి ఆకారంలోను, క్రియలోను అంటే ఫంక్షన్లోను రెండిట్లోనూ కూడా బేసోఫిల్ లాగానే ఉంటాయన్నమాట. అయితే ఇవి ఎక్కడ ఉంటాయంటే ఏరియోలర్ కణజాలంలో ఉంటాయి. ఇవేం చేస్తూ ఉంటాయంటే హిస్టమిన్, హెపారిన్, సెరటోనిన్ ఇలాంటి ఉజ్వల పదార్థాలను విడుదల చేసి ఉజ్వలనం చర్య లేదా మంటను కలుగజేస్తూ ఉంటాయి. అంతేకాకుండా అలర్జీ చర్యలను కూడా ఇవి కలుగజేస్తూ ఉంటాయన్నమాట. నెక్స్ట్ టైప్ వచ్చేసి రక్త ఫలికికలు. ఇవి అస్థి మధ్యలో మెగా కార్యోసైట్ల నుంచి ఏర్పడినటువంటి కేంద్రక రహిత కణాలు. ఇవి కూడా మాస్ట్ కణాల లాగా ఏం చేస్తూ ఉంటాయంటే ఉజ్వల పదార్థాలను విడుదల చేసి ఉజ్వలనము, తర్వాత అలర్జీ చర్యలను కలుగజేస్తూ ఉంటాయి. నెక్స్ట్ లాస్ట్ టైప్ వచ్చేసి ప్రతిజనక సమర్పక కణాలు. ప్రతిజనకాలను ప్రక్రియీకరణం చేయడం. ప్రక్రియీకరణం అంటే ఏంటి అంటే ప్రతిజనకాన్ని ప్రాసెసింగ్ చేయడం అనమాట. అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ అమైనో యాసిడ్స్ ఉన్నాయనుకోండి, చాలా పెద్ద చైన్ ఉందనుకోండి, దాన్ని ఏం చేయడం? తక్కువ చేయడం అనమాట. సో ఇలా చేయడాన్ని మనం ప్రక్రియీకరణం అని అంటాం.
ఈ ప్రక్రియాకరణం చేసి లింఫోసైట్లకు ఏం చేస్తూ ఉంటాయి, ప్రతిజనకాన్ని సమర్పిస్తూ ఉంటాయి. దీనికి ఉదాహరణలు ఎవరు అంటే మాక్రోఫాజులు, డెండ్రైటిక్ కణాలు, లాంగర్హాన్స్ కణాలు అనమాట. సో డెండ్రైటిక్ కణాలు వచ్చేసి మనకు నాడీ కణాలను పోలి ఉంటాయి. నాడీ కణాల లాగా ఉంటాయి. ఇవి ప్లీహము, శోషరస కణుపుల్లో ఉంటాయి అన్నమాట. సో ఉదాహరణలు వాటి లొకేషన్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి అనమాట. అంతేకాకుండా వీటి దగ్గర MHC2 అణువులు కూడా ఉంటాయన్నమాట. లాంగర్హాన్స్ కణాలు కూడా ఒక రకమైనటువంటి డెండ్రైటిక్ కణాలు. అయితే ఇవి ఎక్కడ ఉంటాయంటే చర్మంలో ఉంటాయి. వీటి దగ్గర క్లాస్ 1, క్లాస్ 2 రెండు MHC అణువులు ఉంటాయన్నమాట. డెండ్రైటిక్ కణాలు ప్రతిజనకాలను బి కణాలకు, టీ లింఫోసైట్కి, బి లింఫోసైట్కి రెండింటికి సమర్పిస్తూ ఉంటాయి. కానీ లాంగర్హాన్ కణాలు మాత్రము ప్రతిజనకాలను టీ లింఫోసైట్స్కి మాత్రమే సమర్పిస్తూ ఉంటాయన్నమాట. సో ఇది రోగనిరోధక వ్యవస్థలోని 3 రక్షణ రేఖలు మరియు అందులో ఉన్నటువంటి వివిధ రకాల కణాలు. నెక్స్ట్ మనము రోగనిరోధక అవయవాల గురించి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.